బాయ్. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ వరకు నా లైఫ్లో ఒక లోటు ఉండేది, నాకు ఒక అన్నయ్య లేడని. ఈ రోజుతో అది తీరిపోయింది సునీల్ వల్ల. వస్తానన్నయ్య. బాయ్ బాయ్. మంచిదమ్మా. ఇప్పుడే మమ్మీ డాడీ కూడా వచ్చారు. ఏంటి అందరూ సడన్ గా ఊడిపడ్డారు? పెళ్లి చేసుకుందామని. ఏం చేయని చెప్పు, మా వాళ్ళు నా మాట వినట్లేదు. నాకు నేను వదులుకోవటం ఇష్టం లేదు. స్టాప్ ఇట్ అరుణ్. కూల్ డా, ఐ యామ్ జస్ట్ జోకింగ్. నీకంటే అందమైన తెలివైన హైదరాబాద్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. ఏయ్, ఇది మాత్రం జోక్ కాదు. 5వ తారీఖున పెళ్లి, పూజారి రాకపోయినా కూడా పర్వాలేదు, నువ్వు మాత్రం రావాలి. కుదరదు. అదేమిటి? 4వ తారీఖుకే వస్తాం. అవును చంటి, నువ్వెవరో చెప్పు. నేను చోటుకి తీసుకెళ్తాను పదా. ఎక్కడికి? ఓ సంగతి చెప్పనా? ఓకే, మీరు కోట్ వేసుకుంటే మీకన్నా కోటే అందంగా ఉంది. తీసేసా. హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్, థాంక్స్. అరుణ్ నీకంతా చెప్పాడా? చెప్పాడు. అంకుల్ మేము ఇద్దరు బయటకు వెళ్తున్నాం. వి విల్ మీట్ ఇన్ ది ఈవినింగ్. ఓకేనా? ఓకే బై. బై బై ఆంటీ. బై డాడ్. I'll join you for lunch. ఎక్కడికి? సో మీరు తీసుకో. హాయ్ వేణు. దీని బిల్ ఎంత? హలో. సూపర్ గా ఉన్నాడు. హాయ్ రేణు గారు, మీరా ఇక్కడ? హాయ్, ఐఎమ్ అరుణ్ ఫ్రమ్ మలేషియా. హాయ్, ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ఇండియా. నైస్ టు మీట్ యు. హే, నైస్ టీ-షర్ట్. ఎక్కడ కొన్నారు? వేణుస్ ట్రౌజర్స్. వేణుస్ బెల్ట్ షూస్ అన్ని వేణుస్. వేణుస్ అంటే అంత పెద్ద కంపెనీ ఇండియాలో? వేణు అంటే మా ఫ్రెండ్ పేరు. ఇవన్నీ ఇడియే. మీ ఇద్దరిది చిరకాల స్నేహమా? ఫెవికాల్ స్నేహం. హీస్ అరుణ్, మా బావ. మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. ఓకే. హైదరాబాద్ లో నా మ్యారేజ్, మీరు తప్పకుండా రావాలి. ఏమండే మరి మమ్మల్ని పిలవరా? ఏ, ఇప్పుడు చెప్పగా మీది ఫెవికాల్ ఫ్రెండ్షిప్ అని. మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్. సార్ ప్లీజ్ భోజనాలు మటుకి 2 ఎట్టండి. హే, కమ్ ఆన్ మ్యాన్. ఓకే, బాయ్. బాయ్. సార్ నమస్కారం సార్. రావయ్యరా, తలుచుకోగానే వచ్చావు. నీ టైం బాగుంది సార్. మీ టైం బాగుంటే మా టైం బాగున్నట్టే కదా సార్. ఆ టైం బాగుండబట్టే కదా ఎంపీ అయ్యాను. సార్ రా, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా కూర్చోవయ్యా. ఏమిటి విశేషం? అది సార్, మన కాంట్రాక్ట్ తాలూకు కమిషన్. సర్లేవయ్యా, మనిద్దరం ఇప్పటి వరకు చాలా ఇచ్చిపుచ్చుకున్నాం. సరదాగా ఇప్పుడు తాంబూల పళ్ళాలు ఇచ్చిపుచ్చుకుందామయ్యా. సార్ ఏమంటున్నారు సార్? బియ్యంకులు అవుదాం సార్. నీకు ఇష్టమైతేనేలే. భలేవారు సార్, ఒక్కసారి 500 కోట్ల రూపాయల రైల్వే కాంట్రాక్ట్ వచ్చినంత ఆనందంగా ఉంది సార్. సర్లేవయ్యా, ఈ పెళ్లి అయితే ఆ రైల్వే కాంట్రాక్ట్ నీకే ఇప్పిస్తాలే. కార్డు వేయండి. నాది షో. ఏమిటి ఏమిటి అరేంజ్మెంట్స్? అందరూ మాట్లాడకుండా కూర్చోండి. ఏంటి ఇప్పుడు మనం ఓ గేమ్ ఆడబోతున్నాం. లవ్ గేమ్. మాతోనా? ఏ, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఆడేవాళ్ళు కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పాలి. ఓకే? నాకు అర్జెంట్ పని ఉంది, నన్ను గేమ్ లోంచి తీసేయండి. మీరెక్కడికి వెళ్తున్నారు మేడం? మీతోనే పని ఉంది. ఈ గ్లాస్ లో అందరి పేర్లున్నాయి. ఎవరి పేరు వస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో జరిగిన ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి. ఓకే? కానీ ఒక్క విషయం ఏంటంటే, ఎవరు అబద్ధాలు ఆడకూడదే. ఒకవేళ అబద్ధం ఆడితే వాళ్ళ లవర్ మీద ఒట్టే. నౌ ది గేమ్ స్టార్ట్స్. మమ్మీ, 1975లో అనుకుంటాను. ఆయన చాలా అందంగా ఉంటారు, మంచి మాటకారి. ఆయనకి నాతో ప్రేమగా మాట్లాడడానికి 3 నెలలు పట్టింది. ఆయన 6 అడుగుల ఎత్తుంటారు. ఎవడేవాడు? అదే ఆయనేనండి. మన పెళ్లికి కూడా వచ్చి హాట్ క్యారేజ్ ప్రెజెంట్ చేశారు కదా, ఆయనే. వాడా ఆ జిడ్డు మోహన్ గారు? ఆ రోజు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఏమండి, నన్నేమీ అనొద్దు కానీ ఆయన మాత్రం అనకండి. నాకు చాలా భయం వేస్తుంది. ఈసారి కనపడితే వాడిని మొత్తం చూస్తా. నో క్వారల్. ఇంకా నీ కూర్చున్నానంటే Sit down everybody. Sit down. ఎంత ద్రోహి అని అర్థమవుతుంది. Cool down. Okay? Next. తీసేస్తున్నాను. సునీల్. అబద్ధం చెప్పకూడదు. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రైల్లో సర్టిఫికెట్లు మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది. ఆ సర్టిఫికెట్లు నేను చూసి ఆ అమ్మాయి అడ్రస్ కి పోస్ట్ చేశాను. తిరిగి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ నాకు లెటర్స్ రాసింది. నేను కూడా ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ లెటర్లు రాశాను. ఇలా మా ఇద్దరి మధ్యన కొంతకాలం థ్యాంక్స్ ఉత్తరాలు నడిచాయి.
తర్వాత అది ప్రేమగా మారి ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఊరు వస్తుందని తెలిసి నేను రైల్వే స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ అమ్మాయి రైల్లో వచ్చింది, కిందకి దిగింది. నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నన్ను చూసింది. తన ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి తన బ్యాగ్ లో చేయి పెట్టింది. సరే చెప్పలేక లెటర్ ఇస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్ లోంచి అద్దం తీసి నా చేతికిచ్చి అదే రైలుకి వెళ్ళిపోయింది. నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు అసలు అమ్మాయి నాకు ఎందుకు అర్థం ఇచ్చి వెళ్ళిపోయిందో. బుర్రలో ఇంత మట్టి ఉంటే నీకు ఎలా అర్థం అవుతుందిరా? ప్రేమించే ముందు నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోరా అని చెప్పి అర్థం ఇచ్చి వెళ్ళిపోయింది. కూర్చో. చెప్పండి. చెప్పాలి రేణు గారు, చెప్పాలి చెప్పాలమ్మా, చెప్పాలి. నీ లవ్ స్టోరీ చెప్పాలి. చెప్పాలి అంతేగా? ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? బామ్మ, నేను వేణుని ప్రేమిస్తున్నాను. ఏమీ చెప్పకుండా ఏంటి? ఏంటి ప్రాబ్లం? చెప్పేశాను. ఎవరు సపోర్ట్ ముందే మీరు అదంతా చెప్పాలి. మళ్ళీ మీరు అమ్మాయి గారు, అయ్యగారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు. ఓకే, నేను వస్తానండి. బాయ్. మంచి ఆపర్చునిటీ పోయింది. అను రామ్మా. హాయ్. రామ్మా. మా అమ్మాయి. నమస్తే. బాగుందయ్యా, కొత్త ఎలక్షన్ బ్యానర్ లాగా కళకళలాడిపోతుంది. మావాడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది నాకు. రామ్మా కూర్చో, మాతో జాయిన్ అవ్వు. కూర్చో. లేదు, నేను తినేసానండి. పోనీ వడ్డించమ్మా. మొహమాట పడకాయ, నీకేం కావాల్సిన అమ్మాయిని అడుగు, వడ్డిస్తుంది. అలాగే అంకుల్. రసం కావాలి. తెస్తాను. ప్రజల్ని పట్టించుకోకపోతే రాజకీయం అంత సులువు లేదు. కరెక్ట్. లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ పదవులు ఎలా వస్తాయి? ఏమైందిరా? ఏం లేదు. అను, అంకుల్, మీకు అమ్మో రసం నాకొద్దు, నేను పెరుగు కలుపుకుంటా, అది కాదు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించండి. అలాగే. మరి మేము వెళ్ళొస్తాం. వెళ్ళేస్తాం వదిన గారు. నమస్కారం అండి. వస్తామమ్మా. నమస్కారం అండి. అను, ఏమిటి నీకంత ఒళ్ళు పగరు? వాళ్ళ ముందు అలాగే బిహేవ్ చేసేది? వాళ్ళు నీకోసం ఎంతసేపు వెయిట్ చేశారో తెలుసా? నేను వెయిట్ చేయమనలేదే. నీకు చెప్పకుండా పెళ్లి వాళ్ళని పిలవటం మా తప్పంటావా? ఈ పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు. వాణ్ణి నేను పెళ్లి చేసుకోను. ఎందుకని? అరే, నాకు ఇష్టం లేదు. పిచ్చిగా మాట్లాడకు. ఏంటి గొడవ? చూడండి ఇది. నువ్వు వెళ్ళు. అది కాదండి. వెళ్ళమన్నానా? అను, ఇలా కూర్చోమ్మా. నీకు ఇష్టం లేకుండా ఏ పని నేను చేయను, సరేనా? డాడీ. అవును తల్లి, నీ మనసులో ఇంకెవరైనా ఉంటే చెప్పు. చెప్పమ్మా. భయపడకమ్మా, నీ సంతోషమే కదా నాకు కావాల్సింది. ఎవరతను? చంటి అని చిన్నప్పుడు అరకులు నాతో చదువుకున్నాడు. ఏది? మన ఇంటి పక్కన పూరి గుడిసెలో ఉండేవాడు అతనా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఇంకే అతన్నే చేసుకుందువు గాని. థాంక్యూ డాడీ. వెళ్ళేసి తీసుకో, వెళ్ళమ్మా. థాంక్యూ.